ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులకి వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి. మనము నూతన సంవత్సరంలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన జీవితంలో అనేక సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అంటే రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రీస్తు రాకడకు సమీపిస్తున్నామని, లేకపోతే మన పోకడకు సమీపిస్తున్నామని కదండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడానికి సిద్ధమవుతుంది అని అర్థం. క్రీస్తు వారు రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదని నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన వచ్చే లోపల రేపు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. మనమే పోవచ్చు, లేకపోతే క్రీస్తు వారు రావచ్చు. ఈ రెండిటిని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మనము సమీపిస్తున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి అని అంటే ఈ రెండు విషయాలలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు, అలా జరిగే అవకాశం ఖచ్చితము అని అనుకున్నప్పుడు నేను చేయాల్సిన పని ఈరోజే నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఈరోజే నా ఆత్మీయ జీవితాన్ని నేను పరిశీలన చేసుకోవాలి. ఈరోజే వాక్యపు వెలుగులో నన్ను నేను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ జీవితము ఎదుటి వ్యక్తి గురించి కాదు, పక్కింటి వాళ్ళ గురించి కాదు, ఒక సంఘానికి సంబంధించింది కాదు కదండి. నీకు సంబంధించింది, నాకు సంబంధించింది, మనకు సంబంధించింది. ఆయనకిష్టులైన వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉన్నప్పుడు ఆయనకిష్టులైన వారిలో నేనున్నానా లేదా అన్నది పరిశీలించుకుంటూ వెళ్ళాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అనేక పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ లోకంలో జరుగుతున్నాయి. ఎక్కడో జరుగుతున్న విషయాలు ఇప్పుడు మన ఇంటి పక్కలోకి వచ్చేసాయి. ఎక్కడో జరుగుతున్న శ్రమలు ఇప్పుడు మన ఊర్లోకి వచ్చేసాయి. అంటే అర్థమేమవుతుంది? అంత సమీపంగా ఉన్నాము అని అర్థం. క్రీస్తు రాకడ అంత సమీపంగా ఉంది అని అర్థం. అంటే లేఖనాల నెరవేర్పు అన్నీ కూడా నెరవేర్చబడుతూ వస్తూ ఉన్నాయి కదండి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నీ దైవభక్తి ఎలా ఉంది, నా దైవభక్తి ఎలా ఉంది, ఎంతవరకు మనము భక్తి చేస్తూ ఉన్నాం, ఎంతవరకు మనము భక్తి పరులముగా ఉన్నాం, నిజమైన భక్తేనా మనది అన్నది మనము ఏ రోజుకు ఆ రోజు పరిశీలించుకుంటూ వెళ్ళాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. లేకపోతే నిలవబడలేం, విశ్వాసంలో నిలవబడలేం, తట్టుకోలేకపోయే అవకాశం ఉంది. కాబట్టే మనము వాక్యపు వెలుగులో యథార్థంగా సమర్థించుకోకుండా, నేను పర్వాలేదు అని అనుకోకుండా, అవునా కాదా అన్నది నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకుంటే తప్ప అర్థం కాదు. అది కూడా ఒప్పుకోవాలి యథార్థంగా. ఇంకా మనము అదే మోసంలో లేకపోతే అదే ముసుగు వేసుకొని ఉన్నట్లయితే మన భక్తి అది నిత్యత్వానికి చేర్చదు మనల్ని. ఇంకా మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తే క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో చేర్చబడలేం. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే నీ భక్తి నా భక్తి ఎంతవరకు ఉంది. అందుకనే గత వారం కూడా మనం ఒక విషయాన్ని చూసాం. 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంతవరకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనది మనం చేస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ ప్రయోజనకరమైనది ఏది అని అంటే దైవభక్తి కదండి. దైవభక్తి మాత్రమే, దేవుని పట్ల భక్తి మాత్రమే నిన్ను నన్ను మనల్ని నిత్యత్వానికి చేరుస్తుంది. అయితే ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తి పరులందరూ కూడా నిత్యత్వానికి చేరుకుంటారా, లేకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా? అసలు భక్తి అంటే ఏంటి? భక్తి పరుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కదండి. నువ్వు భక్తిపరుడవా, నేను భక్తిపరున్నా కాదా ఎలా తెలుస్తుంది మనకు? నేను భక్తి చేస్తున్నానా, నాది నిజమైన భక్తేనా అనే విషయాన్ని ఒకసారి ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. మనం చూసిన విషయమే, మనకు తెలిసిన విషయాలే. అనేక మార్లు ఈ మెసేజెస్ కూడా విన్నాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి కొర్నేలియస్. కొర్నేలి గురించి లేఖనాల్లో ఒక సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాయి. ఏమని మాట్లాడుతుంది అక్కడ? కొర్నేలి అను భక్తిపరుడు అనే మాటను చూస్తూ ఉన్నాం కదండి. ఎవరు కొర్నేలి? కొర్నేలి అనే భక్తిపరుడు. తనకు ఒక టైటిల్ ఇవ్వబడింది అక్కడ. భక్తిపరుడిగా కొర్నేలి జీవిస్తున్నాడు. అయితే భక్తిపరునికి డెఫినేషన్ రాయబడింది అక్కడ. అంటే భక్తిపరుడు అంటే ఏ విధంగా తను భక్తిపరుడు అయ్యాడు, ఏంటి భక్తి అంటే కిందికి వచ్చినప్పుడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, తన వరకు మాత్రమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా దేవుని భయంలో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నాడు. తన ఒక్కడు మాత్రమే దేవుణ్ణి అంగీకరించిన వాడుగా కాకుండా, తను కలిగిన ఈ భక్తి, తను కలిగిన ఈ విశ్వాసాన్ని తన కుటుంబాన్ని కూడా భక్తిలోకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏమవ్వాలి? భక్తిపరుడు ఎలా ఉండాలి? నీవు భక్తిపరునివి అని అనుకుందాం, నేను భక్తిపరుణ్ణి అని అనుకుందాం. ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి నువ్వు, నేను, మనము అని అంటే, నా కుటుంబంలో ఉన్న వారిని, నీవు నీ కుటుంబంలో ఉన్న వారిని భక్తిలోకి తీసుకొని వచ్చేవాడివిగా, వచ్చేదానవుగా ఉండాలి అన్నది అర్థమవుతుంది కదండి. మన కుటుంబాలు కూడా క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. నీ కుటుంబంలో ఉన్నవారు కూడా, నీ బంధువులు కూడా క్రీస్తు వారి రాకడకు సిద్ధపడాలి. కొర్నేలికున్న అద్భుతమైన లక్షణం ఏంటి అంటే, భక్తిపరుడు అని రాయబడి, భక్తి అంటే ఏం చేస్తున్నాడు తను అంటే, తన కుటుంబాన్ని అంతటిని కూడా భక్తిలో నడిపిస్తున్నాడు. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తున్నారు. మొదటి లక్షణం అదే. భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ఈ భక్తి ఏం చేస్తుంది? తనను ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసే, ధర్మ కార్యక్రమాలు చేసే విధంగా తనను ప్రేరేపిస్తుంది కదండి. మనకున్న భక్తి ఎదుటి వాడికి ప్రయోజనకరంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి మన ద్వారా ఏదైనా ఒక మేలు పొందుకుంటున్నాడా లేదా? ఎందుకు? దేవుడు నిన్ను నన్ను పిలిచింది వెలుగుగా ఉండడానికి, ఉప్పుగా ఉండడానికి. అంటే అర్థం ఏమవుతుంది? నీ వెలుగు ఎదుటి వ్యక్తి జీవితంలో ప్రకాశిస్తుందా లేదా? నీ మాట ఎదుటి వ్యక్తిని ఆదరిస్తున్నాయా లేదా? నీ ప్రవర్తన ఎదుటి వ్యక్తిని క్రీస్తు మార్గంలోకి నడిపించే విధంగా ఉందా లేదా? ఈ విషయాలను ఆలోచింపచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం కదండి. భక్తిపరుడుగా నువ్వు ఉన్నావు అని అంటే ఈ లక్షణము ఉండాలి అని అర్థం. ఎదుటి వ్యక్తికి ప్రయోజనకరమైన జీవితమే భక్తి అంటే కదండి. ఈ లేఖనాల ప్రకారం తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తికి ప్రయోజనకరంగా ఉన్నాడు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. తన ద్వారా, తన వలన ఎదుటి వ్యక్తి ఒక ప్రయోజనాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఇది రెండవ విషయం. అయితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు కదండి. ఏ విధంగా ఉన్నాడు? తను ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ, ఎప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అద్భుతమైన 3 లక్షణాలు భక్తిపరునికి ఉండాల్సినవి. పరిశీలించుకుందాం. మనము భక్తిపరులమే కదండి. నువ్వు నేను భక్తిపరులమే. ఈ వచనము ప్రకారం మాత్రమే చూసుకుంటే భక్తిపరునికి ఉన్న ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా లేదా? ఎందుకు లేఖనాలు సెలవిస్తున్నాయి ఇక్కడ భక్తిపరుడు అంటే ఎలా ఉండాలి అని కదండి. మరి అలా ఉన్నామా లేదా అన్నది పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అలా ఉండాలి? అలా ఉండకపోతే ఏమవుతుంది?
అలా ఉన్నప్పుడు తన జీవితం యొక్క సాక్ష్యము పరలోకానికి చేరుకుంది కదండి. తన జీవితం యొక్క సాక్ష్యం ఎక్కడి దాకా పోయింది? అది ఆ విధంగా జీవిస్తున్నప్పుడే పరలోకానికి చేరుకోగలిగాడు తను. ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే తన ప్రార్థన, తన ధర్మ కార్యాలు, తన భక్తి పరలోకంలో ఉన్న దేవుణ్ణి సంతోషపెట్టాయి కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకంలో దేవుడు నిన్ను, నన్ను, మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, సంతోషపడాలి అనంటే ఎలాంటి భక్తి కలిగిన జీవితం జీవించాలి? యథార్థంగా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. ఇలాంటి భక్తి ఉందా? నా కుటుంబాన్ని నేను నడిపించుకోగలుగుతున్నానా దేవుని మార్గంలో? నా బంధువులను, నా స్నేహితులకు సువార్త చెప్పగలుగుతున్నానా? ఎన్ని సంవత్సరాలు ఆ పని చేశానా? నా ప్రార్థనా జీవితం దేవునితో అనుదినము కనెక్ట్ అయ్యేదిగా ఉందా? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. వీళ్ళు మాత్రమే ఈ భక్తి దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ఇది ఒక అంశం అయితే, మరి దేవుని సన్నిధికి చేరుకునే ఇలాంటి భక్తిపరునితో దేవదూత మాట్లాడుతున్నాడు, వచ్చి ప్రత్యక్షమయ్యాడు. కొన్నేళ్ళని నీ ప్రార్థనలు పరలోకంలో వినపడ్డాయి, నీ ధర్మకార్యాలు పరలోకంలో జ్ఞాపకం చేసుకోబడ్డాయి. అయితే నువ్వు పేతురు గారిని పిలిపించు, ఫలానా చోట ఉన్నాడు కదండి. ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనది నిజమైన భక్తి అయినప్పుడు నిత్యత్వానికి చేరుకుంటాడుగా, పరలోకానికి చేరుకుంటాడు కదా. ఎందుకు దేవదూత ప్రత్యక్షమై పేతురు గారిని పిలవమని చెప్పింది? ఎందుకు పేతురు గారి యొక్క అవసరమైంది అక్కడ? ఆయన జీవించేది సరైన జీవితమే అయినప్పుడు, యథార్థమైన భక్తి అయినప్పుడు తను నిత్యత్వానికి ఎలాగో వెళ్తాడు కదండి, పరలోకానికి చేరుకుంటాడు. యథార్థమైన భక్తి ఉంది, నిజమైన భక్తి ఉంది, ఆ భక్తి పరలోకానికి చేరుకుంది. అలాంటప్పుడు పేతురు గారి యొక్క అవసరం ఏమొచ్చింది తనకి కదండి. రెండు విషయాలను మనము సపరేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి జీవితము, ఇక్కడ పేతురు గారిని పిలిపించుకోమన్న ఒక కారణాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేతురు గారు వచ్చారు, ఎందుకు అవసరమో పేతురు గారు? ఒకసారి అపోస్తుల కార్యాల్లోనే 11వ అధ్యాయము తర్వాత పేతురు గారు వెళ్ళి అక్కడ యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులందరూ, ఏంటి నువ్వు అన్యజనులతో వెళ్ళి భోంచేసావంట, అన్యజనులతో వెళ్ళి ఇదంతా వారికి ఇంట్లోకి వెళ్ళావంట అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం స్టోరీ చెప్తున్నాడు యూదులకి. యెరూషలేములో ఉన్న యూదులకు స్టోరీ అంతా చెప్పుకుంటూ 14వ వచనానికి వచ్చినప్పుడు 11వ అధ్యాయం 14వ వచనంలో, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఎందుకు వెళ్ళానంటే తనకు కూడా ఒక దేవదూత కనిపించిందట, తనకు కూడా దేవదూత కనపడి ఈ మాటలు చెప్పారట. ఏ మాటలు చెప్పారు? నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో అంటే అర్థం ఏమవుతుంది? కొర్నేలికి భక్తి అయితే ఉంది కానీ రక్షణ లేదు కదండి. కొర్నేలికి భక్తి ఉంది, మంచి భక్తిపరుడే, ఆత్మీయుడే, కుటుంబాన్ని నడిపిస్తున్నవాడే, దాన ధర్మాలు చేస్తున్నవాడే, పరలోకంలో చేరుకుంది తన సాక్ష్యం. అయితే తనకు వచ్చిన ఆ భక్తి పరిపూర్ణతలోకి ఎదగలేదు, ఇంకా పరిపూర్ణతకు రాలేదు. ఆ భక్తి పరిపూర్ణతలోకి రావాలి అని అంటే కొర్నేలికి ఏం అవసరమైంది? రక్షణ అవసరమైంది కదండి. రక్షణ లేదు తనకి. రక్షణ లేకపోతే ఏమవుతుంది? రక్షణ లేకుండా భక్తి చేస్తే ఏమవుతుంది? రక్షణ లేకుండా సేవా కార్యక్రమాలు చేసిన, ధర్మ కార్యక్రమాలు చేసిన, ప్రార్థనా జీవితము కలిగి ఉన్న ఏమవుతుంది?
కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రక్షణ లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నిత్యత్వానికి చేరుకోలేవు అన్న విషయం అర్థమవుతుంది కదా. లేకపోతే దేవదూతను పంపాల్సిన అవసరం ఏముంది? లేకపోతే పేతురును పిలిపించుకోమని చెప్పాల్సిన అవసరం ఏముంది? రక్షణ సువార్త అందని స్థితిలో కొర్నేలి ఉన్నాడు. క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించిన అవగాహన కొర్నేలికి లేదు కదా. ఏ మాట వలన నువ్వు రక్షణ పొందుతావో, నీకు నాకు మనకు కావలసినది క్రీస్తు వారి యొక్క సువార్త, జనన మరణ పునరుద్ధానాల గురించిన సువార్త. ఆ మాటల వలననే రక్షణ. ఆయన గురించిన మాట వలనే నీకు నాకు రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపము కదండి. అవి మాత్రమే నిన్ను రక్షణలోకి నడిపిస్తాయి. నీ భక్తి, నువ్వు ఎంత భక్తి చేసినా రక్షణ లేకుండా, క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఎంత భక్తి చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా, రక్షణ లేకపోతే, సువార్త విని రక్షణ అనుభవము లేకపోతే నిత్యత్వానికి చేరుకోము అన్నది సుస్పష్టంగా అర్థమవుతుంది కదండి. ఈ మాట వలన నువ్వు రక్షణ పొందుతావు. పేతురు గారి మాట వలన నువ్వు రక్షణ పొందుతావు. ఎందుకు పేతురు గారినే పిలిపించాలి? ఎలాగో దేవదూత మాట్లాడుతున్నాడు, దేవదూతే చెప్పొచ్చు కదా రక్షణ సువార్తని. అలా కాదు. పేతురు గారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, ఆ విషయం మనకు తెలుసు. తనకు కూడా ఒక దర్శనం వస్తుంది, ఆకాశం నుండి దిగిన ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా. అపవిత్రమైన జంతువులు తినమని. ఇది దీని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ పేతురు గారికి కూడా అన్యజనుల పట్ల, పేతురు గారికి మాత్రమే కాదు, యూదులందరికీ కూడా అన్యజనుల పట్ల ఒక సరైన అవగాహన లేదు. అంటే దేవుడు వారి పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో వారికి అవగాహన లేదు. పేతురు గారికి ఉన్న అనుమానము తీర్చడానికి కూడా నేను తినను అని అంటాడు కదా. ఇవన్నీ తినమంటే నేను తినను అంటాడు, అవి అపవిత్రమైనవి అంటాడు. దేవుడు అన్యజనుల పట్ల కలిగి ఉన్న ప్రణాళికను పేతురు గారికి కూడా బయలుపరచడానికి, యూదులతో పాటుగా అన్యజనులకు కూడా సమానమైన వారసత్వాన్ని ఇచ్చాను, వారికి కూడా రక్షణ అనుభవం అవసరము, వారి కొరకు కూడా నేను వచ్చాను అని తెలియచెప్పడానికి, పేతురు గారితో పాటు ఉన్న యూదులందరికీ ఈ విషయాన్ని బయలుపరచడానికి పేతురు గారిని పిలిపించుకోమన్నాడు కదా. ఆ విషయం కిందకి వచ్చినప్పుడు 11వ అధ్యాయంలోనే 18వ వచనాన్ని చదువుతాను, 17-18 చదువుతాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. అప్పటిదాకా ప్రశ్నించారు, ఎందుకు వెళ్ళావు అన్నారు. కానీ విషయం చెప్పిన తర్వాత అందరూ దేవుణ్ణి మహిమపరిచారు. అందరికీ ఒక విషయం అర్థమైంది, మన కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, అందరికీ జీవమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని వాళ్ళకున్న అనుమానము కూడా తీసివేయడానికి దేవదూత పేతురు గారిని పిలిపించుకోమంటే, ఆయన ఏ పని చేసినా సమస్తమును సమకూడి మేలుగా మారుస్తాడు. అంటే అందరి జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు ఆయన. వాక్యము రెండంచులు గల ఖడ్గము అంటాం కదా. అక్కడ కొర్నేలిని డీల్ చేస్తున్నాడు, ఇక్కడ పేతురుతో పాటు యూదులను కూడా దేవుడు డీల్ చేస్తున్నాడు. దేవుని లేఖనాలు ఆ విధంగా ఉంటాయి. అర్థం అవ్వాలి, మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భక్తిపరుడు నిత్యత్వానికి వెళ్తాడంటే ఈ విధమైన భక్తి, లేకపోతే రక్షణ లేని భక్తి నిత్యత్వానికి నన్ను మనల్ని చేర్చదు. క్రీస్తు సువార్తను అంగీకరించకుండా, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించకుండా మనం చేసే ఏ భక్తి అయినా, ఎంత భక్తి అయినా, ఎంత భక్తిపరులమైనా
ఖచ్చితంగా మనల్ని నిత్యత్వానికి చేర్చదు. అందుకనే పేతురు గారిని పిలిపించుకోమన్నప్పుడు కొర్నేలు కూడా ఒక మాట మాట్లాడతాడు అక్కడ. 10వ అధ్యాయంలో ప్రభు 33వ వచనాన్ని చదువుతాను. 10వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చుండి ఉన్నామని చెప్పాను. వినడానికి మేము కూర్చున్నాం కదండి. ఏ విషయాలైతే ప్రభువు నీకు చెప్పమని చెప్పాడో వాటన్నిటిని వినడానికి మేము ఇక్కడ కూర్చున్నాం. అంటే కొర్నేలి సిద్ధంగా ఉన్నాడు రక్షణను స్వీకరించడానికి, ప్రభు మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. తను మాత్రమే కాదు, కొర్నేలి ఒక్కడే అక్కడ కూర్చోలే. 24వ వచనంలో మరునాడు వారు కైసరయలో ప్రవేశించేటప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఆ రక్షణ నాకు మాత్రమే కాదు, ప్రభువు నా కొరకు సిద్ధపరిచినవి నాకు మాత్రమే కాదు, నా బంధువులకు, నా రక్త సంబంధికులకు, నా స్నేహితులకు కూడా తెలియాలి, అందాలి కదండి. ఇది అవసరమై ఉంది నీకు, నాకు, మనకు. స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, వినడానికి సిద్ధంగా ఉండాలి. లేఖనాలు ఏమి మాట్లాడుతున్నాయి, ఏమి సెలవిస్తున్నాయి, అది అంగీకరించే స్థితిలో ఉన్నామా లేదా అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. మన భక్తి నేను చేస్తున్నట్లు చేస్తున్నానా, మన భక్తి లేకపోతే నీ భక్తి, నా భక్తి వాక్యానుసారంగా ఉందా కదండి. ఆలోచన చేద్దాం. రక్షణ లేకుండా ఎంత భక్తిపరుడైనా నిత్యత్వానికి వెళ్ళలేడు. అయితే ఇక్కడ ఇంకొక మాటను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట చెప్తాను. 2వ వచనంలో 10వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. ఇక్కడ రాయబడిన మాట భయభక్తులు. అక్కడ భక్తిపరుడు అని రాయబడింది, భక్తిపరుడు ఒకడు ఉండేను అని రాయబడింది. తర్వాత భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు అని రాయబడింది. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు భక్తిపరుడవు అయితే భక్తి ఒక్కటే నేను నిత్యత్వానికి చేర్చదు. భక్తిపరునివే, అన్నీ చేస్తున్నావు, రక్షణ కూడా ఉంది, రక్షణ ఉంది, దాన ధర్మాలు చేస్తున్నాను. అయితే ఇక్కడ భయభక్తులు అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని భయం లేకుండా నువ్వు భక్తి చేయలేవు, భక్తి లేకుండా నీకు దేవుని భయం రాదు. అంటే ఈ రెండు కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి. ఏంటి ఉదాహరణ, ఏంటి అంటే భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏంటి అని అంటే మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆదికాండంలో 4వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాను. అక్కడ మనకు తెలిసిన సందర్భమే. హేబేలు, కయీను ఉన్నారు కదండి. హేబేలు, కయీను అర్పణను తీసుకురావాలి, తీసుకొచ్చారు. ఇద్దరు అర్పణను తీసుకొని వచ్చారు. హేబేలు అర్పణను తెచ్చాడు, కయీను అర్పణను తెచ్చాడు. దీనిని బట్టి ఏమర్థమవుతుంది నీకు, నాకు, మనకి? భక్తిపరులనే కదా. వాళ్ళకు భక్తి ఉంది కాబట్టి అర్పణను తీసుకొని వచ్చారు. తీసుకురాలేదా? హేబేలు తెచ్చాడు, కయీను తెచ్చాడు. అయితే భయము లేదు కాబట్టి కయీను ఏదో కొంత అర్పణను తెచ్చాడు. భయము ఉంది కాబట్టే హేబేలు శ్రేష్టమైన అర్పణను తెచ్చాడు కదండి. అర్థమవుతుందా? భయభక్తులు అంటే అర్థం ఏంటి, భక్తి ఉంది అని అంటే అర్థం ఏంటి, నీకు భయం ఉందా లేదా అన్నది ప్రాముఖ్యం. భయం లేకపోతే ఏమవుతుంది, భయం ఉంటే ఏమవుతుంది? భయము లేని భక్తి అంగీకరించబడదు. భయము లేని కయీను యొక్క భక్తి, అర్పణ అంగీకరించబల్ల. ఈ రెండిటిని వేరు చేయడానికి వీల్లేదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి కదండి. భయం ఉంటే
ఆ భక్తి ఎలా ఉంటుంది? శ్రేష్టమైనది. దేవుని కొరకు నువ్వు పని చేయడానికి ఇష్టపడతావు. నీ బాధ్యత ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి అని అనుకుంటున్నావో, ఏ విధమైన ఆత్మీయ జీవితం జీవించాలి అని అనుకుంటున్నావో, ఆ విధమైన జీవితము జీవించాలి అని అంటే నీకు దేవుని భయం అనేది ఖచ్చితంగా ఉండాలి. నిన్ను అంగీకరించాలి దేవుడు అని అంటే దేవుని భయం ఉండాలి. భయం లేకుండా నువ్వు భక్తి చేయలేవు. అబ్రహాం గారికి దేవుడు ఆజ్ఞాపించాడు ఇస్సాకును బలిగా ఇవ్వమని. దేవుని భయం లేకపోతే అబ్రహాం గారు అర్పించేవారు కాదు కదా. అయ్యా 25 సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి ఇచ్చావు, మళ్ళీ కుమారుణ్ణి అర్పించమంటావేంటి అని ఒకవేళ ఇవ్వకుండా ఉన్నట్లయితే భయపడేవాడు కాదు. దేవుని పట్ల యథార్థమైన భక్తి కలిగిన వాడు కాదు. తిరిగి పొందుకునేవాడు కాదు. విశ్వాసులకు తండ్రిగా మారేవాడు కాదు కదండి. భయం ఏం చేస్తుంది? నువ్వు చేయాల్సిన పనిని ఆన్ టైంలో చేయడానికి, చేయవలసిన సమయంలో చేయడానికి నీ భయము ప్రేరేపిస్తుంది. నువ్వు ఏ పని అయితే దేవుని కొరకు చేయాలి అని అనుకుంటున్నావు అందులో 100% ఎఫర్ట్స్ పెట్టడానికి దేవుని భయము పనికి వస్తుంది. కేవలము భక్తి ఉంటే ఏం చేస్తుంది? చేయొచ్చులే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు, ఉండొచ్చులే. తప్పు మాట్లాడినా, ఏం తప్పు మాట్లాడినా నేను ఈ విధంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడా, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశా. భయం లేకపోతే ఏమవుతుంది? సమర్థించుకునే లక్షణం వస్తుంది. నేను చేసింది సరైనదే అని సమర్థించుకునే లక్షణం వస్తుంది. ఆ సమర్థించుకోవడం లేఖనాలు సపోర్ట్ చేస్తున్నాయా? ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజమైన భయభక్తులు కలిగిన జీవితమే. కేవలము భక్తి ఉంటే సరిపోదు. భయభక్తులు కలిగిన జీవితం మాత్రమే నిన్ను నన్ను మనల్ని నిత్యత్వానికి చేరుస్తుంది. కేవలము పైపైన భక్తి మనల్ని నిత్యత్వానికి ఎట్టి పరిస్థితులలో చేర్చదు. రక్షణ లేని భక్తి, క్రీస్తు వారి గురించిన అవగాహన, జనన మరణ పునరుత్థానాల గురించిన అవగాహన లేకుండా, రక్షణ లేకుండా ఎంత భక్తి చేసినా ఖచ్చితంగా నిత్యత్వానికి చేరుకోలేము. ఆ విషయము దేవునికి తెలుసు కాబట్టి, రక్షించాలి అని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి, తనకు ఒకటి కొదువ అయింది కాబట్టి ఆ కొదువను తీర్చడానికి పేతురు గారిని పంపించారు. రక్షణ సువార్త ప్రకటిస్తున్నప్పుడే ఏం జరుగుతుంది? అక్కడ అద్భుతమైన సందర్భం అదే. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అందరూ కూడా ఎవరెవరైతే అక్కడ వింటున్నారు. ఎందుకంత త్వరగా పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు? వారు సిద్ధపడ్డారు, వారు రెడీగా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి ఏది చెప్పినా కదా. క్రీస్తు వారి గురించిన లేఖనాలు లేకపోతే మాటలు ఏది చెప్పినా అది గద్దింప, లేకపోతే ఆదరించేదా, బలపరిచేదా, ఏదైనా గద్దింపును సహజంగా మనం తీసుకోం. కానీ ఏ మాట అయినా దేవుని నుండి వచ్చినదైతే రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అక్కడ చూస్తున్నాం. వాళ్ళకు నీటి బ్యాప్టిజం ఉందా? అప్పుడు అక్కడ లేదు, తర్వాత బ్యాప్టిజం తీసుకున్నారు కదండి. అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం ముందుగా జరిగింది. దేవుడు వారిని దర్శించాడు అందరినీ సిద్ధంగా ఉన్నప్పుడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధమైన భక్తి పరులం మనం, ఏ విధమైన భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? పేతురు గారిని పిలిపించుకోమన్నప్పుడు కొర్నేలి ఇంకొక పని చేసిండు. కొర్నేలి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి పేతురు గారిని పలానా చోట దిగాడు పిలిపించుకో అని చెప్పేసి అన్నప్పుడు కొర్నేలియస్ మాట వినొచ్చు, వినకపోవచ్చు కదండి. రేపు పిలిపించుకుందానులే, ఎల్లుండి పిలిపించుకుందానులే, ఇంకొక రోజు పిలిపించుకుందానులే అని ఒకవేళ అది పోస్ట్పోన్ చేసి ఉన్నట్లయితే పేతురు గారు మళ్ళీ వెళ్ళిపోయేవారేమో, ఆ రక్షణ సువార్త వినే అవకాశం వచ్చేది కాదేమో, రక్షించబడే వాళ్ళు కాదేమో. తను ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా తనకు మాత్రం నిత్యత్వము వచ్చేది కాదు.
అంటే కొర్నేలుకున్న ఇంకొక లక్షణం ఏంటి? విధేయత. ఈ విధేయత ఎలా వచ్చింది? భయం ఉంది కాబట్టి కదా. వెంటనే విన్నాడు, వెంటనే పంపించాడు పేతురు గారిని పిలుచుకురావడానికి. ఇది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన అంశం. నీకు భయం ఉంది, భక్తి ఉంది అని అంటే వెంటనే విధేయత చూపిస్తావు దేవుని మాటలకి. ఆ మాట ఏదైనా కావచ్చు. అది నీకు ఆశీర్వాదం ఇచ్చేది మాత్రమే తీసుకుంటున్నావా? గద్దింపును యాక్సెప్ట్ చేయట్లేదా? సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదా? అలా అయితే నిజమైన భక్తిపరులం కాదు. నిజమైన లేకపోతే నిత్యత్వానికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే విధేయత చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. భయం ఉన్నప్పుడు విధేయత చూపిస్తాం కదండి. కేవలము భక్తి మాత్రమే సరిపోదు. భయభక్తులు కలిగిన జీవితమే నిత్యత్వానికి చేరుస్తుంది. భయభక్తులు కలిగిన జీవితము దేవుని మాటకు వెంటనే విధేయత చూపిస్తుంది, అబ్రహాం గారు చేసినట్టుగా. భయభక్తులు కలిగిన జీవితమే శ్రేష్టమైనది ఇవ్వడానికి, శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన లేకపోతే తన హృదయాన్ని, శ్రేష్టమైన అర్పణను ఇవ్వడానికి ఇష్టపడుతుంది. భయభక్తులు కలిగిన జీవితం వీళ్ళు మాత్రమే నిత్యత్వానికి చేరడానికి అవకాశం ఉంది. కేవలము భక్తి సరిపోదు. భయభక్తులు కలిగిన జీవితము మనకు అవసరం. ఆలోచన చేద్దాం, ఈ సంవత్సరము మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? యథార్థంగా పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమర్థించుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లయితుంది. మోసం చేసుకుంటే ఆ మోసములోనే జీవించే అవకాశం ఉంది. ఆ విధంగానే జీవిస్తున్నట్లయితే రెండు విషయాలు జరుగుతాయి. క్రీస్తు వారు రావచ్చు, లేకపోతే మనమే పోవచ్చు. అదే మోసంలో ఉన్నప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? నిత్యత్వం వెళ్ళగలమా? ఒకసారి ప్రశ్నించుకొని ఈ సంవత్సరమైన యథార్థమైన భక్తి కలిగిన, భయభక్తులు కలిగిన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన సాక్ష్యము పరలోకంలో వినపడాలి, పరలోకానికి చేరాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.